హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే తెలుసుకుందాం. అంటే 30 వారాలలో గర్భిణీలు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే గర్భిణీలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తుంది 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో, అండ్ ఈ 30 వారాలు శిశువు యొక్క డెవలప్మెంట్స్, అభివృద్ధి గురించి పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు అనేది కామెంట్ అనేది చేయండి. వీడియో అనేది చేస్తాను, లేక వెంటనే మీకు కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు బేబీ గర్ల్ సిమ్టమ్స్, అంటే కడుపులో బేబీ గర్ల్ ఉందనుకోండి, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనే వీడియోస్ అనేవి చేశాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే చూడండి, లేకపోతే వదిలేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు 30 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్ వన్ బేబీ అనేది 1.3 కిలోస్ అయితే ఉంటుంది, అంటే కేజీ 300 గ్రాములు అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇది 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కదా, ఇక్కడి నుంచి ఇంకా మీకు జస్ట్ ఒక టూ మంత్స్ అనేది ఉంటుంది. అంటే ఇది 7th మంత్ ఎండింగ్లో ఉన్నారని అర్థం. మీరు 30 వీక్స్ అంటే 7th మంత్ ఇంకా ఎండ్ అయిపోతుందని అర్థం. సో ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ అనేది పొడవు ఎంత ఉంటుందో తెలుసా? 39.9 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. 1.3 కిలోస్ అంటే కేజీ 300 గ్రాములు అనేది ఉంటుంది. పెద్ద గుమ్మడికాయ షేప్లో బేబీ అనేది ఉంటుంది. సో బేబీ అనేది ఈ సమయం, ఈ 7th మంత్ ఎండింగ్ నుంచి పొడవు అనేది పెరగదు చాలా వరకు. సో బరువు మాత్రం పెరుగుతుంది. ప్రతి గర్భిణీలు యొక్క బిడ్డ ఏంటంటే బరువు పెరుగుతుంది, కానీ ఇక్కడి నుంచి 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి పొడవు పెరగడం అనేది ఆపేస్తూ ఉంటుంది. సో అది పొడవైనా సరే బరువైనా సరే. సో పొడవు అనేది తల్లిదండ్రుల జీన్స్ బట్టి అయితే ఉంటుంది. బేబీ యొక్క బరువు అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకునే ఆహార పదార్థాలు బట్టి అయితే ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మంచిగా ఆహారం తీసుకుంటే బేబీ బరువు అనేది చక్కగా పెరుగుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు బేబీలో అసలు ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ యొక్క బోన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ బోన్స్ మధ్యలో అంటే జాయింట్స్ ఉంటాయి కదా, చేతులు కానీ కాలుకి కానీ మెడ కానీ ఎక్కడైనా సరే జాయింట్స్ మధ్య మనకి ఎముక మజ్జ అంటారు కదా, ఆ మజ్జ అనేది రెడీ అవుతుంది. అంటే రక్త కణాలని శుద్ధం చేస్తుంది ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సమయంలో ఎక్కువగా బేబీ అనేది బాగా కళ్ళు తెరుచుకోవడం మూసుకోవడం అనేది బాగా, అంటే బయట ప్రపంచం అనేది బాగా పొట్టలో నుంచి కొంచెం మసకబారినట్టుగా కనిపిస్తూ ఉంటుంది బేబీకి. అలాగే ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ కంప్లీట్ ఆర్గాన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది. అన్ని అవయవాల అభివృద్ధి జరిగి ఒక మనిషిలా అన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు పొట్ట పైన చేతులు వేస్తే దానికి రియాక్ట్ అవ్వడం, ఒక టార్చ్ లైట్ వేస్తే దానికి రియాక్ట్ అవ్వడం, అలాగే బేబీ కిక్స్ తన్నడం, అలాగే హార్ట్ రేట్ అనేది మనకి బయట పొట్ట పైన చేతులు వేస్తే హార్ట్ రేట్ అనేది బేబీ మనకి బాగా చక్కగా వినిపిస్తుంది. అలాగే లంగ్స్ కూడా బేబీ ఊపిరి పీల్చుకోవడం వదలడం చేస్తుంది. అండ్ బొట్టల వేలు చప్పరించడం ఇలాంటివంతా చేస్తుంది. అండ్ ఆల్సో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ మింగడం ఇలాంటివంతా కూడా ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అన్ని యాక్టివిటీస్ కూడా పొట్టలో ఉండే చేస్తుంది. సో అది. అయితే ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బేబీ యొక్క లంగ్స్ అనేది కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి చాలా చిన్నగా ఊపిరి పీల్చుకుంటూ శ్వాస వ్యవస్థ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. హార్ట్ రేట్ బాగా ఉంటుంది. ఇంకా మిగతా ఆర్గన్స్ అన్ని డెవలప్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ శ్వాస వ్యవస్థ మాత్రం చాలా లేట్గా ఉంటుంది. సో అదొకటి మెయిన్. అందుకే కొంతమందికి 30 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కానీ 31, 34లో అయినా సరే బేబీకి లంగ్స్ ప్రాబ్లం వచ్చి ఐసీయూలో పెడతారు. బేబీ ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థ అనేది చాలా లేట్గా జరుగుతుంది కాబట్టి కొంచెం అదొకటి చూసుకోండి. అండ్ ఇప్పుడు తల్లిలో కలిగే మార్పుల గురించి అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే శరీర పరిమాణం అనేది చాలా, అంటే గర్భిణీ స్త్రీలు బరువు అనేది పెరుగుతారు కదా. సో దానివల్ల ఏంటంటే స్కిన్ సాగడం వల్ల ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ రావడం, ఇచ్చింగ్ కూడా ఎక్కువగా వస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఎప్పుడైతే గర్భిణీ స్త్రీలు బరువు పెరుగుతారో పొట్ట పెరుగుతుందో అలాంటప్పుడు ఈ స్కిన్ దురదలు అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఎక్కువగా చారలు స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అదొకటి జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి కొంతమందికి ఆ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనేది అయిపోతుంది. గర్భిణీ స్త్రీలకి సరిగ్గా ఊపిరి పీల్చుకోలేరు. ఎందుకంటే ఇంకా బేబీ పెరుగుతుంది కదా, పొట్ట పెరుగుతుంది కదా, సో దానివల్ల ఏంటంటే ఇంకా గుండెల్లో మంట రావడం, హార్ట్ బర్న్ అంటారు కదా, గుండెల్లో మంట అనేది వస్తుంది. సరిగ్గా ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టమైపోతుంది. అది ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ ఆల్సో బేబీ అంటే గర్భిణీ స్త్రీలు బేబీ బరువు పెరగడం వల్ల ఈ వెన్నుముక పైన ఆ వెయిట్ అంతా పడుతుంది కాబట్టి కూర్చోవడం, నిల్చోవడం ఇలాంటివంతా కష్టమైపోతూ ఉంటుంది గర్భిణీ స్త్రీలకి. అండ్ నెక్స్ట్ వన్ అలసిపోతూ ఉంటారు. పొట్ట ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఈ అలసట ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. అండ్ ఊపిరి ఆడకపోవడం, గుండెల్లో మంట, ఈ లక్షణాలన్నీ అయితే కనిపిస్తాయి గర్భిణీ స్త్రీలకి ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. సో ఇవి కామను. అయితే ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొన్ని చిట్కాలు అనేది పాటించాలండి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టమైపోతూ ఉంటుంది కదా. సో మీరు ఏంటంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు కష్టమయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి అనేది పడుకోండి. కొంచెంసేపు వాకింగ్ అనేది చేయండి. దానివల్ల ఏంటంటే ఊపిరి శ్వాస అనేది కొంచెం ఫ్రీగా మీరు బ్రీతింగ్ అనేది అవుతుంది. అదొకటి. కొంతమందికి గుండెల్లో మంట ఇలాంటివంతా ప్రాబ్లం వస్తుంది ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. కాబట్టి మీరు ఏంటంటే ఈ మలబద్ధకాన్ని, కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేయడం కోసం ఫైబరు మరియు పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అయితే తీసుకోవాలి. ఫైబరు అంటే పీచు పదార్థాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనేది పోయి గుండెల్లో మంట అనేది తగ్గిస్తుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి ఈ గుండెల్లో మంట ఉండేటప్పుడు అజీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, చాక్లెట్స్, సో ఇవన్నీ కూడా బయట ఉండే ఫుడ్ అన్ని కూడా అవాయిడ్ చేసేయాలి. సో అలా అయితే కొంచెం మీకు హెల్తీగా అవుతుంది. అదొకటి. అండ్ ఈ కొంతమందికి ఏంటంటే ఇంకొక టిప్ ఏంటంటే ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా గాజులు అనేది చేతులు నిండుగా వేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మనకి చేతులు ఈ వ్రిస్ట్ ఉంటుంది కదా, ఈ వ్రిస్ట్ దగ్గర రక్తనాళాలు ఉంటాయి కదా, మన గాజుల శబ్దానికి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరిగి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టే శ్రీమంతం చేసి ఎక్కువగా గాజులు వేస్తూ ఉంటారు. సో వీలైనంత వరకు ఎక్కువగా గాజులు వేసుకోండి. దానివల్ల ఏంటంటే మన చేతులు వ్రిస్ట్ దగ్గర ఉండే రక్తనాళాల రక్త ప్రసరణ వ్యవస్థ అనేది బాగా జరుగుతుంది. నార్మల్ డెలివరీ కూడా ఈజీగా అవుతుందని మన బామల కాలం నాటి ఈ మాట. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో యోగా అనేది చేస్తే బెటరు. బట్ చేయలేని వాళ్ళు ఏంటంటే కనీసం వాకింగ్ అయినా చెయ్యాలి. దానివల్ల ఏంటంటే బాడీ అనేది కొంచెం రిలీఫ్గా, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటంటే ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి కొంతమంది బద్ధకం అయిపోతుంది, శరీరం ఏదో నీరసం అయిపోయినట్టుగా ఉంటుంది, అలసటగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏం చేయలేరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం వాకింగ్ అంతా చేయడం వల్ల ఏంటంటే బాడీ యాక్టివ్గా ఉండి రోగ నిరోధక శక్తి అనేది పెరిగి కొంచెం ఫ్రీగా ఉంటుంది. కాబట్టి పర్ డేలో ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా సరే వాకింగ్ అనేది చేయండి. దానివల్ల ఏంటంటే మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యి థైస్ దగ్గర ఉండే కండరాలు గట్టిపడి కొంచెం ఈజీగా ప్రసవం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఈ 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కొంచెం కేర్గా ఉండాలి. ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వకుండా మీరు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇది అండి 30 వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.